రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో సీఎం రేపు భేటీ కానున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, రైల్వే ప్రాజెక్టులపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. వైజాగ్ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తంపై అశ్విని వైష్ణవ్ తో డిస్కస్ చేసే అవకాశం ఉంది. అలాగే వరదలపై మరింత సాయం కావాలని చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. రేపు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాను, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే రాజధాని అమరావతి, ప్రపంచ బ్యాంకు నిధులు, ఇతర కేంద్ర ప్రాజెక్టులతో పై ప్రధాని చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇటు విశాఖ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తం కూడా పెడతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అశ్విని వైష్ణవ్ తో కూడా చంద్రబాబు చర్చించే అవకాశం కనబడుతుంది. అయితే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా రాజధాని అంశాలు ఇవన్నీ కీలకంగా చర్చించే అవకాశం ఉంది. దానికి తోడుగా మనం నిన్న సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి చూసాము. అది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వ్యవహారంలో ఒక సిబిఐతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు మరొక సంస్థకు సంబంధించినటువంటి 5 అధికారులు కూడా విచారణలో ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో దానిపై కూడా ఈ చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనబడుతుంది. అయితే ఈ రోజు చంద్రబాబు పర్యటనలో రేపు చంద్రబాబు పర్యటనలో మాత్రం ముఖ్య ప్రాధాన్యత రాజధాని అంశం కీలకంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే రాజధాని అమరావతికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా కూడా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. మొత్తంగా 15,000 కోట్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిఆర్డీఏకి అందనున్నాయి. అయితే ఈ 15,000 కోట్లతో కూడా రాజధాని అభివృద్ధి పనులకి వాళ్ళు మొత్తం పూర్తిగా కూడా ముహూర్తం ఖరారు చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ గత 5 సంవత్సరాలుగా రాజధాని అభివృద్ధి అనేది కుంటపడిపోయింది. ఎక్కడ పని అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాన్ని డెవలప్ చేసుకోవాలంటే కొంత నిధులు కావాలని గతంలో చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజధానికి 15,000 కోట్లతో రాజధాని పనులు కూడా వేగవంతం చేయడానికి పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడుగా అమరావతిలో మౌలిక వసతులు, అభివృద్ధి, అదేవిధంగా భూ సమీకరణలో భూములు ఇచ్చినటువంటి రైతుల స్థలాలకు కేటాయించినటువంటి లేఅవుట్ అభివృద్ధి, శాసనసభ సచివాలయం విభాగ పద్ధతులు ఇటువంటివన్నీ కూడా దీంట్లో కీలకంగా మారనున్నాయి. దానికి తోడుగా త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కి భూమి పూజ జరుగుతుందని కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ కూడా వ్యాఖ్యానించారు. అయితే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రైల్వే జోన్ కార్యాలయం, ఇతర కార్యకలాపాలకు కావాల్సినటువంటి భూమిని రైల్వే శాఖకు అందించారని ఆయన చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే విశాఖ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తం పైన కూడా అశ్విని వైష్ణవ్ తో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. మొదటగా ప్రధాని మోడీ, ఆ తర్వాత అమిత్ షా, తర్వాత రైల్వే శాఖ మంత్రితో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే రేపు చంద్రబాబు పర్యటన ఢిల్లీ పర్యటించడంతో కాస్త ప్రాధాన్యత చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి చంద్రబాబు ఢిల్లీ వచ్చిన తర్వాత రాజధాని పనులు అయితే వేగవంతమయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం కనబడతా ఉంది. సాంబశివరావు, అలాగే చెప్పండి, వారు ఎన్ని రోజులు ఢిల్లీలో ఉండబోతున్నారు? అలాగే చంద్రబాబుతో పాటు వారితో పాటు ఇంకా ఎవరెవరైనా అధికారులు వెళ్తున్నారా, మంత్రులు కానీ? ముఖ్యంగా అయితే రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా షెడ్యూల్ అనేది అంటే పూర్తిగా మరి టైమింగ్స్ ని బట్టి ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనబడుతుంది. మరి ముగ్గురుని కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక పక్క ప్రధాని అమిత్ షాని, అదేవిధంగా రైల్వే మంత్రి ముగ్గురిని కలిసే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి శాఖలు అంటే ప్రస్తుతం కేంద్ర మంత్రులు అక్కడ ఉన్నారు. కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రులు అయితే ఉండే అవకాశం ఉంది. మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉండే ఎంపీలు కూడా చంద్రబాబుతో ఈ ప్రధాని మోడీని, అదేవిధంగా ఈ అమిత్ షా కలవడానికి వెళ్లే అవకాశం ఉంది. అందులో గుంటూరు ఎంపీ లావు శ్రీకృష్ణ వెళ్తే మరి కొంతమంది నాయకులు ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.